అమరులైన జనం గుండెల్లో చిరస్థాయిగా జీవించి ఉండిపోతారు కొందరు మహానుభావులు. కీర్తిశేషులైన వారి కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు. అలా అజరామరంగా నిలిచిపోయే నేతలు కొందరుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో వినిపించే పేరు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. రూపాయి డాక్టర్గా, కోడెల శివుడుగా, పలనాడు టైగర్గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆ మహానుభావుని జయంతి నేడు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన కృషి గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ ద రికార్డ్స్లో ఎక్కింది. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట్ల గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మలది మధ్యతరగతి కుటుంబం. కోడెల పాఠశాల స్వగ్రామం కండ్లకుంట్ల, సిరిపురం, నరసరావుపేటలో సాగింది. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివారు. చిన్నతనంలోనే తోబుటూలు అనారోగ్యంతో చనిపోవటం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. మొదటిసారి మెడికల్ ఎంట్రన్స్లో మంచి మార్కులు రాకపోవడంతో తరువాత గుంటూరు ఏసీ కళాశాలలో చేరి మళ్లీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. 2.5 ఏళ్ల తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎంఎస్ చేశారు. నరసరావుపేటలో సొంత హాస్పిటల్ నెలకొల్పి వైద్య వృత్తిని చేపట్టారు. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు రూపాయి వైద్యుడిగా ఖ్యాతి గడించారు. కోడెల ఎంబీబీఎస్ చదువుతుండగానే వివాహమైంది. భార్య శశికళ గృహిణి. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ముగ్గురు డాక్టర్లే. కోడెలకు రాజకీయం మీద ఆసక్తి లేకపోయినా ఎన్టీఆర్ పిలుపు మేరకు 1883లో తెలుగుదేశం పార్టీలో చేరారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 5 సార్లు విజయం సాధించారు. కోడెల రాజకీయ జీవితం నల్లేరుపై నడకేం కాదు. పొలిటికల్ లైఫ్ అంతా ఎత్తుపల్లాలతోనే గడిచింది. కోడెల పేరు ప్రతిష్ఠ చూసి ముగ్ధుడైన అన్న ఎన్టీఆర్ ఆయనకు 1987లో హోంమంత్రి పదవి కట్టబెట్టారు. కోడెల హోంమంత్రిగా ఉండగానే విజయవాడలో వంగవీటి మోహనరంగ హత్య జరగటం, తర్వాత చెలరేగిన హింసాకాండతో చెలించిపోయిన కోడెల నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ భార్య బసవతారక పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటులో కోడెల కీలక పాత్ర పోషించారు. ఈ హాస్పిటల్కు తొలి చైర్మన్ ఆయనే. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొంది నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి చరిత్రకెక్కారు. అభివృద్ధి విషయంలో తనదైన మార్క్ చూపించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఆయన హయాంలో చేసిన అభివృద్ధిలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి పనులు ప్రజలు నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు. ఇక కోటప్పకొండను ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఓ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర వహించి కోడెల శివుడు అనిపించుకున్నారు. అంతేకాదు, కోడెల గురించి ఆత్మీయుల కంటే రాజకీయ ప్రత్యర్థులకే ఎక్కువ తెలుసు అంటే అతిశయోక్తి కాదు. మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి తనయుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ కాసు కృష్ణారెడ్డికి తెలుసు కోడెల అంటే ఏంటి అని. వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలుసు. 2004 దాకా నరసరావుపేటలో ఏ రెడ్డిని కోడెలపై పోటీకి నిలబెట్టినా గెలవడం కష్టమని. పరిటాల హత్య కేసులో ప్రధాన ముద్దాయి ముద్దుసీను అలియాస్ జూలకంటి శ్రీనివాసరెడ్డికి తెలుసు. నమ్ముకున్న వాళ్లకోసం కోడెల ఎంత దూరం వెళ్తారో. ఇక కోటప్ప కొండ మీద ఉన్న కోటయ్య స్వామికి తెలుసు కోడెల తనకు, తన గుడికి చేసిన సేవలు, అభివృద్ధి గురించి. అన్నిటికి మించి 1983 నుంచి 2004 దాకా పల్నాడు కాంగ్రెస్ రెడ్లకీ తెలుసు కోడెల ఎంత మగాడో, ఎంత మనసున్న మారాజో అని. ప్రజా వైద్యునిగా, ప్రజాప్రతినిధిగా ఘనమైన చరిత్రగల డాక్టర్ కోడెల శివప్రసాదరావు చర్మాంకం మాత్రం విషాదంగా ముగిసింది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లిలో పరాజయం పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఎదురైన వరుస అవమానాలను భరించలేకపోయిన ఆ పౌరుషశీలి 2019 సెప్టెంబర్ 16న హైదరాబాద్లో తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడి తన అశేష అభిమానులతో పాటు తెలుగు జాతిని దిగ్భ్రాంతిపరిచారు. రూపాయి డాక్టర్గా పేదల మనసు గెలిచి అలనాటి అరాచకాలకు పల్నాడులో ఎదురునిల్చి, పల్నాటి గడ్డలో అభివృద్ధికి బాటలు పరిచి, నరసరావుపేటకి నగిషీలు అద్ది, కోటప్ప కొండకు కొత్త రూపం తెచ్చి స్వర్గపురికి ఏగిన పల్నాటి పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్షలు.